అప్పుడు నేను అనుకున్నాను, నా మీద నాకు లేనటువంటి ఎరుక డాక్టర్కి ఎందుకు ఉండాలి అని. అప్పుడు నాకు అర్థమైంది నేను చేసిన తప్పులేంటో. నేను 10 సంవత్సరాలు ఎలా జీవించాను, తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి 6 సంవత్సరాలు ఎలా జీవించాను అనేది నాకు అర్థమైన తర్వాత తిరిగి మళ్ళీ నేను ఒకానొక రోజు, ఆ రోజు పౌర్ణమిని కూడా నాకు తెలియదు, ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాను, నిద్ర రాలే పగలంతా కూడా. పగలంతా డిసైడ్ అయిపోయాను, రేపు తెల్లవారేటప్పటికి నేను చనిపోవాలి, ఏదో ఒక విధంగా చనిపోవాలి, తెల్లవారేటప్పటికి నేను బాడీ వెకెట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు. సో ఇదే ఆలోచన అన్నమాట. తర్జన భర్జనలో ఉన్న డే అంతా. రాత్రి 12 వరకు ఇలాగే ఉన్నాను. 12 తర్వాత అలా కునుకొచ్చింది. కునుకొస్తే తెల్లవారుజామున 4 అయింది. అప్పుడు నన్ను ఎవరో వెనక్కి తిరిగి చూడని పిలుస్తున్నారు. అలాగే నిద్రపోయాను. వెనక్కి తిరిగి చూడని పిలుస్తున్నారు. ఎవరబ్బా ఇప్పుడు ఈ టైంలో నన్ను వెనక్కి తిరిగి చూడమంటున్నారు, ఈ గదిలో ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నాను కదా అని. నేను లేవలేను, వెనక్కి తిరగాలంటే కష్టం, బెడ్ మీద ఉన్నాను. తర్వాత మళ్ళీ 2 సార్లు అదే శబ్దం వచ్చింది. సో నా అంతర్వాణి నాతో మాట్లాడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకు ఇంకా జీవితం ఉంది అని చెప్పేసి నువ్వు ఒకసారి వెనక్కి చూడు అంటే దాని అర్థం నాకు తెలియదు, వెనక జీవితాన్ని ఒకసారి చూసుకోమని చెప్పింది. కాబట్టి ఆ సమయంలో నేనేం చేశానంటే, ఎందుకు నాకు ఇంకా జీవించడానికి నాకు ఒక అవకాశం ఇస్తుంది సృష్టి అని చెప్పేసి నేను అలాగే గట్టిగా ఏడ్చేశాను భయంకరంగా. 1 గంట సేపు నా ఏడుపును ఆపేవాళ్ళు లేరు, నా వైపు చూసేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆ గదిలో ఉన్నది నేను ఒక్కడనే, తలుపులు వేసుకున్నాను, ఒక్కడనే ఉన్నాను. సో ఆ ఏడ్చిన దానివల్ల నాకేమర్థమైందంటే, ఆ చేసినటువంటి పాపాలకి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది నాకు. ఆ పశ్చాత్తాపమే నన్ను సరైన మార్గంలోకి తీసుకెళ్ళింది ఆ రోజు. కాబట్టి ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ ఉదయమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఓహో చనిపోను, నేను చనిపోకూడదు. 12 గంటలకు ముందు చనిపోవాలనుకున్నాను, తిరిగి మళ్ళీ 12 గంటలకి నేను చనిపోకూడదు, నా అవసరం ఈ సృష్టికి ఏదో ఉన్నట్లుంది కాబట్టి, నాకు మళ్ళీ తిరిగి పునర్జన్మనిస్తుంది కాబట్టి ఈ నేచర్ తిరిగి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషపడి తిరిగి మళ్ళీ నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఏ ధ్యానం అండి? నేనైతే ఏదైతే ఆ లైట్ మిషన్లో ఉన్నానో, డివైన్ లైట్ మిషన్లో తిరిగి మళ్ళీ ఆ ధ్యానం మొదలుపెట్టాను. మొదలుపెట్టి పడుకొని ధ్యానం చేయడము, ఈజీ చైర్లో కూర్చొని ధ్యానం చేయడము, ఇలా చేస్తూ చేస్తూ నేను ఒక సంకల్పం పెట్టుకున్నా. ఏంటి ఆ సంకల్పం అంటే, ఈ భూమి మీద సుప్రీం సోల్కు పెట్టానన్నమాట నేను. ఈ భూమి మీద 84 లక్షల జీవజాతులు ఆరోగ్యంగా, ఆనందంగా, ఏ సమస్యలు లేకుండా, ఏ జీవికి ఆపరేషన్లు లేవు, ఏ జీవికి షుగర్ లేదు, బీపీ లేదు, క్యాన్సర్ లేదు, ఇది సోరియాసిస్ లేదు, ఇలాంటివన్నీ కూడా మనసులో తలుచుకొని, మానవుడు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఎందుకు ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాడు, మానవ జన్మ రావడమే దుర్లభం అంటున్నారు. కాబట్టి మానవ జన్మ వచ్చింది కానీ మనకి సరైనటువంటి జ్ఞానం లేదు, ఆ పశుపక్షాదులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు అని చెప్పేసి నాకు అర్థమైంది ఆ రోజు. కాబట్టి ఆ రోజు నేను తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఒక 15 రోజుల తర్వాత ధ్యానంలో 15 రోజుల తర్వాత ధ్యానం చేసి అలా పడుకున్నాను. పడుకుంటే ఏమైందంటే, అప్పుడు నాకు తిరిగి మళ్ళీ అంతర్వాణి మాట్లాడింది. ఏం మాట్లాడింది అంటే, నీ ప్రశ్న చాలా బాగుంది. ఏంటి నీ ప్రశ్న? 84 లక్షల జీవజాతులు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాయని నువ్వు కదా చెప్పావు. కాబట్టి నువ్వు వాటితో కలిసి ప్రయాణం చెయ్యి, వాటితో కలిసి సహజీవనం చెయ్యి అనేటువంటి ఒక ఇన్నర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్నర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచే మొదలుపెట్టాను, ధ్యానం చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు యాస్ట్రల్ ట్రావెల్ జరిగింది. ఈ యాస్ట్రల్ ట్రావెల్లో అద్భుతంగా నేను యాస్ట్రల్ జర్నీ చేశాను. యాస్ట్రల్ జర్నీ యావత్ ప్రపంచంలో సూర్యచంద్రులు అయితేనేమి, అన్ని నక్షత్రాలు అయితేనేమి, అన్ని ప్రపంచమంతా అయితేనేమి, సోల్ జర్నీ. ఈ సోల్ జర్నీ ఎట్లా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సోల్ జర్నీలో మొత్తం అంతా ప్రతి ఒక్క క్రిమి కీటకం దగ్గర నుంచి గొప్ప జంతువుల వరకు కూడా అవి ఎలా జీవిస్తున్నాయి,
ఏంటి వీటి ఆరోగ్య రహస్యం, ఏంటి వీటి యొక్క ఆనంద రహస్యం, ఏంటి వీటి యొక్క తృప్తి ఏంటి, వీటన్నిటికి ఎలా తృప్తిగా జీవిస్తున్నాయి, ఇంత వర్షంలో అయినా ఇంత ఎండలో అయినా భరించి ఎందుకు జీవిస్తున్నాయని చెప్పే దాని గురించి నేను బాగా ఆ సోల్ జర్నీలోనే బాగా రీసెర్చ్ చేశాను. దాన్ని మళ్ళీ నేను ఒక విజన్గా తీసుకొని ఒకానొక రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, దీనికి మీరందరూ సహకరిస్తారని అడిగాను. మా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఎలాగో చనిపోతున్నాడు కదా, నేను చనిపోతానే డిసైడ్ చేశారు అందరూ. వీడు ఎలాగో చనిపోతున్నాడు, వీడి చివరి కోరికగా ఏందో కోరుకుంటున్నాడు, ఓకే మేము సహకరిస్తామన్నారు. అప్పుడు నేను చెప్పాను, నేను ఒక నేచర్ లైఫ్ స్టైల్కి రావాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను డైరీలో నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు అంటే 90 రోజులు నేను ఒక డైలీ షెడ్యూల్ వేసుకున్నాను. ఈ షెడ్యూల్లో నేను ఒక డిజైన్ చేసుకున్నాను 5 days రా ఫుడ్ని. అంటే నాకు ఆ జర్నీలో ఏమర్థమైందంటే అర్కపక్వమే అమృతాహారము, అగ్నిపక్వమేమో మృతాహారం అని నాకు అర్థమైంది. అంటే అర్కపక్వం అంటే సూర్యాహారం ఆల్రెడీ వండబడింది ఈ భూమి మీద 84 లక్షల జీవజాతుల కోసము ఆహారము అద్భుతంగా మనకి వండి ఉంచింది మన ప్రకృతి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం మంట మీద మళ్ళీ వండుతున్నాం. అర్కపక్వం అంటే ఏంటి? సూర్యుని యొక్క కాంతితో పండబడినటువంటి ఆహారం. అలా వండబడినటువంటి ఆహారాన్ని 84 లక్షల జీవజాతులు ఉన్నట్లుగా స్వీకరించి అవి ఆయురారోగ్యాలతో జీవిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం ఆ ఆహారాన్ని ప్రతి ఒక్క కాయ దగ్గర నుంచి, ప్రతి ఒక్క పండు దగ్గర నుంచి దాంట్లో ఉప్పు వేసుకోవాలి, ఇంకా కారం వేసుకోవాలి, లేదంటే ఉడికించుకోవాలి, మంచినీళ్ళు పోసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి, లేకపోతే 360 డిగ్రీల నూనెలో మరిగించాలి. ఇవన్నీ చేసి ఏం జరుగుతుందంటే మనకున్న ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలు నశించిపోతున్నాయి. కాబట్టి దానికి అగ్నిపక్వ మృతాహారం అని నేను వేసినటువంటి ఒక టైటిల్. అప్పుడు అర్థమైంది. కాబట్టి ఆ రోజు నుంచి వారంలో 5 రోజులు రా ఫుడ్ తీసుకుంటూ 2 రోజులు లంకణం పెట్టేసి, లంకణం పరమౌషధం అనేది అందరికీ తెలుసు, ఇది పరమసత్యం. లంకణం మనకి ఏ జబ్బు వచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆహారం పక్కన పెట్టేసేయాలి. వీలుంటే మంచినీళ్ళు తాగాలి, లేదంటే అలాగే డ్రైగానే మేము లంకణం ఉండొచ్చు. సో లంకణం పరమౌషధం. ఎందుకంటే శరీరానికి అవకాశం ఇచ్చేస్తే శరీరంలో ఉన్నటువంటి ఈ జీవకణాలన్నీ కూడా మనకు లోపలనే మెకానిజం సిస్టమ్ ఉంది, సెల్ఫ్ మెకానిజం ఉంది, సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంది, సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ ఉంది, సెల్ఫ్ రీప్లేస్మెంట్ సిస్టమ్ ఉంది. మరి ఇన్ని సిస్టమ్స్ మన దేహంలో ఉండి మనం దేహాన్ని నమ్మకుండా ఆఫ్టర్ ఆల్ ఒక గోళీని నమ్ముకొని జీవిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఆ గోళీకి మనం గుడ్ బై చెప్పేసి ఆ రోజు ఈ రోజు వరకు ఇంతవరకు గోళీని తీసుకోలేదు. 2004 జూలై నుంచి సెప్టెంబర్ నుంచి జూలై ఆగస్ట్ నుంచి నేను ఇంతవరకు ట్యాబ్లెట్ ముట్టుకోలేదు. కానీ నా క్యాన్సర్ పోయింది, నా షుగర్ పోయింది, నా బీపీ పోయింది, నా యొక్క సోరియాసిస్ పోయింది, క్యాన్సర్ పోయింది. మరి ఎలా సాధ్యమవుతుంది ఇది? ఫస్ట్ మందులు తినడం మానేయాలి ఇమ్మీడియట్గా. కాబట్టి ఇలా చేయడం వల్ల నేను 5 రోజులు రా ఫుడ్, 2 రోజులు లంకణం పెట్టేసి ఈ విధంగా 40 రోజులు చేశాను. అప్పుడు నాకున్నది 82 కిలోల బాడీ. ఈ 82 కిలోల బాడీ రెడీ 23 కిలోలు లాస్ అయిపోయి 59 కిలోలకు వచ్చాను 42 రోజుల్లో. మా వాళ్ళంతా ఆశ్చర్యపడి వీడు ఏదో 4 రోజులు ఇంట్లో ఉండి మనకేదో సలహా సూచనలు ఇస్తాడనుకున్నాము, వీడు ఇంకా తొందరగా బాడీ వికెట్ చేసేస్తాడు, ఈ క్యాన్సర్ పేషెంట్లంతా ఇంతేనయ్యా బాబు, క్రమంగా బాడీని లాస్ చేసుకొని వీళ్ళు మెల్లగా పాడి మీద ఎక్కేస్తారని చెప్పేసి వాళ్ళందరికీ అర్థమైపోయింది. అందరు ఇంట్లో గొడవ మొదలుపెట్టారు. డాక్టర్ని తీసుకొచ్చారు, వీడికి ఏదో పిచ్చి పట్టింది, వీడేదో ధ్యానం అంటాడు, రెండోది ఏదో అంతర్వాణి మాట్లాడింది అంటాడు, ఆయన యాస్ట్రల్ ట్రావెల్ చేశానంటాడు, సోల్ జర్నీ అంటాడు, వీడికేం పిచ్చి పట్టినట్టుంది. ఓకే, కాబట్టి మీరు తొందరగా మీరేమైనా మార్చే ప్రయత్నం చేయండి అంటాడు. నేను మారను, నేను చేసేది ఇంతే అని. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కరెక్ట్గా 82 రోజుల్లో నా యొక్క ఆరోగ్యం ఎలా ఉందంటే ఒక లేడీ పిల్లలాగా తయారయ్యాను నేను. అంటే నాకు స్టెప్స్ ఎక్కడమే తెలియదు 6 నెలలుగా, 3 నెలలు 4 నెలలుగా, కానీ అలాంటిది 4 మెట్లు ఎక్కి దూకడం నేర్చుకున్నాను. సో ఎంత ఈజీ అంటే ఇది. అప్పటి నుంచి ఆ డాక్టర్లు అందరూ వచ్చారు నా దగ్గరికి, ఏం తెలుసుకున్నావా, ఏం చేసావు నువ్వు అన్నాడు. ఏం చేయలేదండి, సత్యం తెలుసుకున్నానని చెప్పా. సో ఏమిటి ఆ సత్యము అంటే
ప్రకృతి ఏంటి, స్థూల ప్రకృతి అంటే ఏంటి, సూక్ష్మ ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా కూడా స్థూల ప్రకృతి, మానవుడి యొక్క దేహం సూక్ష్మ ప్రకృతి, 84 లక్షల జీవజాతులు కూడా. ఆ స్థూల ప్రకృతిలో ఉన్నటువంటి సద్గుణాలని ఈ సూక్ష్మ ప్రకృతి నుంచి మనం చూడగలిగితే అద్భుతంగా జీవించవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ మళ్ళీ ఒకసారి మనవి చేస్తూ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. కాబట్టి మనం ఎన్నో క్లాసులు కూడా ఇప్పుడు మన పిఎంసి ద్వారా, సుమన్ టీవీ ద్వారా, అలాగే ఇంకా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా ఇందులో భాగస్వాములు కావాలనుకున్నా, ఆరోగ్యవంతులు కావాలనుకున్నా నాతో కాంటాక్ట్లో ఉండండి. మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు నేను ఎన్నో మీకు చెప్పగలుగుతాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ఎస్ఎం బోర్డుకి, అలాగే ఈ ప్లాట్ఫామ్కి, అలాగే ధ్యాన జగత్కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, అలాగే మన శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.